అందరూ బాగున్నారా అండి? బాగుండాలండి. ఈరోజు ఆదివారం కదండి, పసుపాలు వచ్చినాయండి. చేపలు మాంసం ఇంకా తప్పదు కదండి, మరి ఇంకా తీసుకుని పులుసు పెడుతుంటే ఈ లోపలని మా సబ్స్క్రైబర్ ఎవరో చేపల పులుసు ప్రాసెస్ పెట్టండి మేడం అని పెట్టారండి. అంత గొప్పగా వండుతారని నేను అనుకోనండి, కానీ వండి చేపల పులుసు అయినా ఒక్కోళ్ళు ఒక రకం వండుతారండి బాబు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళేమో చేప పులుసులో బెండకాయ వేస్తారండి, ఒక్కొక్కళ్ళేమో మామిడికాయ వేస్తారండి, ఒక్కొక్కళ్ళు ములక్కాడ కూడా వేస్తారండి. అది ఎవరికి ఇష్టమైన రుచి వాళ్ళు వేసుకుంటారండి. అయితే కొంతమంది టమాటా కూడా వేస్తారండి. నేను టమాటా కూడా వేయకుండా ఏమి వేయకుండా ఉట్టి చింతపండు పులుసుతోటే పులుసు పెడుతున్నానండి. ఇప్పుడు మా ఇంటి పక్కన ఒక ఆమె ఉండేవారండి, పెద్ద ఆవిడ చేపల పులుసు కాసిందంటే చాలా రుచిగా ఉంటుంది బాబు, ఆవిడ చేతితో వండితే అనేవారండి. ఏటి చేతితో వండితేనా లేకపోతే ఆవిడ వండి కూర రుచి అని ఒకనాడు చూస్తాకి వెళ్ళానండి నేను. వెళ్తే ఆవిడ ఏం చేశారో తెలుసా అండి, పులస పులుసు అంట మొత్తం అన్నీ కలిపి పెట్టేశారండి బాబు. ఉల్లిపాయ మసాలా వేపలేదు, చేపలు వేపలేదు, ఇంకే మసాలా ఏమీ వేపలేదు, నూనె కూడా పచ్చిదండి, అన్నీ వేసి కలిపి పెట్టేశారండి. ఆ కూర వేసారండి, మరి నాకు చాలా రుచిగా ఉందండి నిజంగానే. మరి ఏమనుకోవాలండి, మరి చేతి మార్చం అనుకోవాలా, లేకపోతే ఆవిడ అన్నీని ఉప్పు కారం చింతపండు అన్నీ కరెక్ట్గా వేసింది అనుకోవాలా, లేకపోతే కలిపి పెట్టడం వల్ల రుచి వచ్చింది అనుకోవాలా, లేకపోతే చేప అంత రుచిగా ఉందనుకోవాలా, నాకు అర్థం లేదండి. అలా ఒక్కొక్కడు ఒక్కొక్క టాలెంట్ ఉంటుందండి ఒక్కొక్కళ్ళని, ఒక్కొక్కళ్ళు వండింది ఒక్కొక్కటి బాగుంటుందండి. నేను టమాటా కూడా వేయకుండా అలా వండానండి. మరి నచ్చితే మీరు ఇలా వండుకుని చూడండి, ఎలా ఉందో చెప్పండి. ఉంటానండి మరి.